హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి బ్యాంకు వినియోగదారులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ముఖ్యమైన ప్రకటన ఈ 4 రోజులు బ్యాంకులకు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బ్యాంకులు సెలవులు ఎందుకనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక బ్యాంకు వినియోగదారులకు కీలకమైన నివేదిక. ఈ రోజు నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిసెంబర్ 28, 29న దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు కాగా డిసెంబర్ 30, 31న కూడా పలు రాష్ట్రాలలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు సెలవు దినాలు ప్రకటించారు. ఇక ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఇక సెలవు దినాలలో బ్యాంకింగ్ సేవల కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ని ఉపయోగించుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవల వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక నగదు ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, అలాగనే ఇతర బ్యాంకింగ్ పనులు పనివేళల్లో మాత్రమే చేయబడతాయి. ఇక సెలవు దినాలు చూసినట్లయితే డిసెంబర్ 28 అంటే ఈరోజు 4వ శనివారం కాబట్టి సెలవు. ఇక రేపు డిసెంబర్ 29న ఆదివారం కాబట్టి అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక డిసెంబర్ 30వ తారీఖున కింగ్ నాంగ్బా వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్ ప్రాంతంలోనే బ్యాంకులకు సెలవు దినాలు ప్రకటించారు. ఇక డిసెంబర్ 31 ఇయర్ ఎండ్ అంటే కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ విధంగా రాష్ట్రాలను బట్టి దాదాపుగా 4 రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు బ్యాంకులకు.